పోరాటాల్లో ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఉనికిని చాటుకోవడానికి ప్రదర్శించేటటువంటి ఈ జడ్జిమెంట్ డే. అలాగే మన భవిష్యత్ కార్యాచరణలో మనం ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయని చెప్పేసి కాబట్టి ఈ సభలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వివిధ సూర్యులు ఉండుకోవడం అంత అర్థాలని కోరుచున్నాం. ఈ సభకు స్పీకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి సుప్రీం కోర్టుకు కృతజ్ఞతాపూర్వకంగా నిర్వహిస్తున్న జడ్జిమెంట్ డే సెలబ్రేషన్స్ చేసిన మాదిగ న్యాయవాద మిత్రులందరికీ కూడా ముందు శుభాకాంక్షలు, శుభాభినందనలు, అభివందనాలు తెలియపరుస్తూ ప్రెస్ కు న్యూస్ ఇవ్వడం కోసం లేటు అవుతుంది కాబట్టి మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. నెమ్మదిగా మాట్లాడుకుందాం. ముందు ఈ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు మందకృష్ణ మాదిగ గారితో వారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపును అందుకొని వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసినటువంటి మాదిగ మిత్రులకు, మాదిగ బిడ్డలకు, ఈ ఉద్యమంలో అసువాసినటువంటి యొక్క పోరాటం చేసినటువంటి యొక్క వారి కుటుంబాలకు, న్యాయవాదులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ డిక్లరేషన్ లో ముఖ్యాంశం ఏమిటంటే ఏ ప్రయోజనాల కోసం మందకృష్ణ మాదిగ గారు పోరాటాన్ని ఏర్పాటు చేశారో అది సాధించడం జరిగింది. ఆ సాధించిన ఫలాలన్నీ కూడా ప్రతి మాదిగ బిడ్డకి, విద్యార్థులకి, ఉద్యోగులకి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, వెనుకబడిన వాళ్ళకి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. జీవోలను జారీ చేసి కమిషన్లు వేసి ఆ తర్వాత రిపోర్ట్స్ తీసుకొని అన్ని రకాలుగా సమగ్ర విచారణ జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఏబీసీ గారు వర్గీకరించారు. ఇక్కడ ఆర్డినెన్స్ రూపంలో అందరికి అవకాశాలు కల్పిస్తున్నారు. వీటన్నింటినీ కూడా సమగ్రంగా సక్రమంగా అమలుపరచడానికి ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వీటిని అమలు చేయాలి. ఒకవేళ ఎక్కడైనా జరగకపోతే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పటి వరకు జ్యుడిషియరీ వ్యవస్థలో ఏపీపీలు, ఏజీపీలు అనేటువంటి నియామకాల్లో కూడా ఎక్కడ రిజర్వేషన్ వ్యవస్థ లేదు. దీనిని కూడా ఇక ముందు వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ జీవో ఫలితంగా వర్గీకరణ జీవో ఇచ్చినటువంటి రేషియో ప్రకారంగా వాటిలో కూడా మా వాటా మాకు దక్కాలి. దక్కేంత వరకు కూడా ఈ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. నా పేరు బైరపాక జయాకర్, అడ్వకేటు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ను, అదేవిధంగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత 30 సంవత్సరాల ఈ భారతదేశం మొత్తంలోనే మాదిగలు కోరుకున్నటువంటి వర్గీకరణ అనేది కృష్ణ మాదిగ గారి నాయకత్వాన 30 సంవత్సరాల ఉద్యమం నడిచిన తర్వాత కృష్ణ మాదిగ గారి ఉద్యమ స్ఫూర్తిని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు స్వయంగా చొరవ చూపి సుప్రీంకోర్టులో కేసు గెలిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపించి కేసు గెలిపించిన రోజు ఈ రోజు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు జడ్జిమెంట్ డే. గత సంవత్సరం ఇదే రోజున పీడిత వర్గాలకు, ముఖ్యంగా మాదిగలకు, ఉపకులాలకు విముక్తి దొరికి వర్గీకరణ సాధించిన జడ్జిమెంట్ దినంగా మొట్టమొదటిగా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మాదిగ న్యాయవాదులు, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈరోజు జడ్జిమెంట్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను, నాతో పాటుగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ప్రస్తుత నేషనల్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షులు రత్నం గారు, మేమిద్దరం కూడా హైదరాబాద్, వరంగల్ నుంచి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఒక విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకుంది ఏంటంటే,
కృష్ణమాది గారు 30 సంవత్సరాల ఈ దండోరా ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఈ సౌత్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో బాగా చేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో. కానీ ఢిల్లీకి మాత్రం మొట్టమొదటి ప్రోగ్రామ్గా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ న్యాయవాదులుగా మేము ముఖ్యంగా ఒక సంతోషకరమైన విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక లాయర్ల ఫెడరేషన్ ప్రోగ్రాంలో చెలో ఢిల్లీ, మాదిగ లాయర్లు చెలో ఢిల్లీ అనే ఒక కార్యక్రమం అది ప్రపోజ్ రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మాదిగ న్యాయవాదులందరూ కూడా ఢిల్లీకి వెళ్తే బాగుంటుందన్న ఒక కార్యక్రమం పెడితే బాగుంటుందన్నందుకు కృష్ణమాది గారు అప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసి మొట్టమొదటిసారిగా ఢిల్లీలో దండోరా ఉద్యమం అంటే మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన్ని జరిగిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ, కాబట్టి ఇదే గోదావరి జిల్లాలోనే ఈ జడ్జిమెంట్ డే జరపాలని న్యాయవాద మిత్రులందరూ కోరినందుకు కృష్ణమాది గారు అనుమతించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పంపడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమానికి మా నాయకుడికి ఈ యొక్క డిమాండ్కు, వర్గీకరణ డిమాండ్కు ప్రతిరోజు మీడియా మాకు మద్దతు ఇచ్చి సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టి అందరికీ కూడా వెళ్లే విధంగా సమాజం అందరూ ఆమోదం పొందే విధంగా చేసిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి న్యాయవాది కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు వీరదాస్ వెంకటరత్నం, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుని. ఆగస్టు 1వ తేదీ 2024న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 30 సంవత్సరాల మాదిగల వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి ఇది సబబే అని చెప్పేసి 560 పేజీలతో కూడుకున్నటువంటి యొక్క మాదిగల వెనుకబాటుతనం, మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి వాటా మీద సమగ్ర జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది 30 సంవత్సరాలుగా మాదిగలు, మాదిగ ఉపకులాలు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాడితే వచ్చినటువంటి యొక్క జడ్జిమెంటు. ఇది మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారసులకి, భవిష్యత్ తరాలకి అందవలసినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించడం జరిగింది మందకృష్ణ మాదిగ గారు. ఈ గొప్ప దినాన్ని మేము ఎక్కడి నుంచి అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఢిల్లీకి వెళ్ళాలనేటువంటి సంకల్పము మొదలయ్యిందో అదే ఇక్కడనే అంత విజయవంతం అయిన తర్వాత మొట్టమొదటి జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని ఇక్కడే చేస్తే బాగుంటుంది అనేటువంటి మా న్యాయవాద మిత్రులందరి కోరిక మేరకు ఉభయ గోదావరి జిల్లాలో జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ రోజు ఇక్కడ ఈ జడ్జిమెంట్ డే కార్యక్రమము సుప్రీంకోర్టుకు కృతజ్ఞతాపూర్వకంగా 30 సంవత్సరాల పోరాటం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, హింసకు తావు లేకుండా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము వర్గీకరణ ఫలాలను సాధించుకున్నందుకు సుప్రీంకోర్టు కృతజ్ఞతాపూర్వకంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఇటు ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు న్యాయవాదులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు, సబ్బండ వర్గాల వారందరూ కూడా మాకు సహకరించారు. అన్ని కులాలు, మతాలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 2 రాష్ట్రాల్లో ప్రస్తుతము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మొత్తము ఈ వర్గీకరణ అంశం 21 రాష్ట్రాల్లో అమలు కాబోతున్నది. 21 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద సమగ్రంగా, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జీవోలు ఇవ్వడం జరిగింది, కొన్ని చోట్ల ఆర్డినెన్స్ జరుగుతూ ఉన్నది. పంజాబ్లో, హర్యానాలో అమలవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జీవో ఇష్యూ చేశారు, ఇక్కడ ఆర్డినెన్స్ పెట్టారు, తెలంగాణలో జీవో ఇష్యూ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సీట్లలో అన్ని రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వర్గీకరణ ఎలా అయితే నిర్ణయించారో ఆ రేషియోలోనే నియామకాలు జరుగుతాయి. విద్యార్థులకు అడ్మిషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి.